నా ప్రాణమా నీవెలా తొందరపడుచున్నావు? దేవుని మీద ఏమొచ్చాలంట? నిరీక్షణ ఉంచినట్లయితే ఏం కలిగిందంట? చదువునాను. ఆయనే నా రక్షణకర్తయు నా దేవుడనియు చెప్పుకొనుచు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండాలంట. మనం కృంగిపోవటానికి వెళ్ళేది, అయ్యో ఇంకా నా ఉద్యోగం రాలా, నా గర్భఫలం తెరవలా, నా వ్యాపారం మంచిగా లేదు, నా బిడ్డల స్థితి బాగోలే, నా స్థితిలో ఉంది అని మనం అనుకుంటున్నామేమో. హల్లెలూయా. కానీ యేసయ్య ఇక్కడ వాక్యం ఏం చదివిస్తుందంటే, నిరీక్షణతో నమ్మకంతో, నీవు నమ్మకంతో దేవుని వైపు చూసినట్లయితే, దేవుని మీద నమ్మిక ఇచ్చినట్లయితే ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావని నా ప్రభు చదివిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ సల్మాన్ రాజు పాట పాడేటప్పుడు నాకు కళ్ళపడి నీరు తిరిగి దుఃఖం అనిపించింది. నా పిల్లడు చూడలేనివాడు, చూపు లేనివాడు, కానీ ఆపరేషన్ పడుతుంటున్నారు. ప్రతిసారి ఆపరేషన్ ఏంటి నా పిల్లవాడి పరిస్థితి అని తల్లి కురిగిపోచుకుంది. ప్రియ సహోదరి ఒక మాట గమనించండి. అన్ని అవయవాలు సరిగా ఉండి, కాళ్ళు చేతులు చూపు చదువు అన్నీ ఉండి కూడా, అన్ని జ్ఞానము జ్ఞాపశక్తి చదువు ఇది బుద్ధి అన్నీ ఉండి కూడా పాడలేని వారు ఉన్నారు. కానీ ఆయన ఆకు కూడా తిరగేకోకుండా దేవుడు సొలొమోను రాజు అని తల్లిదండ్రులు పెట్టారు తెలుసుగా, నేను పెట్టుకున్న పేరు, ఆ పేరుకి దగ్గర సొలొమోను రాజు అన్నాడు, అయ్యా 1000 పల్లెలు అప్పించడానికి ఏం కావాలి కోరుకోమంటే, ఏముంది వేస్తా, నాకు ఒకటి కావాలి, అదే ఎండి బంగారం ఆస్తి అంతస్తు నీ ఎదట తొలగడానికి ఏదైనా సరే కోరుకోయిస్తే నాకేమీ అక్కర్లేదు, నాకు జ్ఞానము జ్ఞాపశక్తి కావాలి అన్నాడు సొలొమోను. దేవుని స్తోత్రం. మరొక ఒక మాట ఏమన్నాడు తెలుసా? సామెతలు అంటే, అయ్యా నాకు బాగా కలగ చేసే వరకు నిన్ను మర్చిపోతానేమో, పేదవాడిగా ఉంచితే తునీకరిస్తానేమో, సమృద్ధిగా ఉంచితే చాలు నాకు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట జ్ఞానవంతుడుగా సొలొమోను. అలాగే మేము సల్మాన్ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడి జ్ఞానంతో, నిజంగా ఆ పాట నాకు ఏమి రాదు, ఒకటే వచ్చి కృపే అంతకు నుంచి ముందుకెళ్ళలేని వెనక రాలేదు. కానీ ఆ పాట అంతా కూడా ఎంతగానో నిజంగా పాడబడితే నాకు దుఃఖం అనిపించింది. అర్హతలే కొన్న ప్రేమించావు కేవలం నీ కృపయే. ఎంత గొప్ప మాట అంటే, అర్హతలే కొన్న ప్రేమించే వేస్తాయా, ఏ యోగ్యుడిని కాకుండా నిక్షించావు. నిజమే, ఈ లోకంలో చాలా మంది నీ బిడ్డ ఎలా అలా అనుకోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు అర్హత లేకపోతే నన్ను నా దేవుడు ప్రేమించాడు అన్న ఆ పాట నాకు, ఆ సాల్మాన్కి నాకు ఈ బిడ్డకే ఈ పాట అని నాకు హృదయానికి తట్టి నాకు దుఃఖం అనిపించింది. అంత మంచిగా పాట పాడాడు. నిజమే, తన చుట్టూ ఉన్న స్నేహితులు, తన చుట్టూ చదువుకున్న పిల్లలు కూడా అల్లరితో వ్యాలెన్ చేసిన వారు ఉన్నారు. మరే చూపు లేని వాళ్ళు, సరిగ్గా చూడలేనని వ్యాలెన్ చేసి ఆడించిన వారు ఉన్నారు. కానీ యేసయ్య కృప తనతో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల్లరితనమైన చుట్టుముట్టిన ఆయన కృప తోడుగా ఉందండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మహోన్నతుడు, మహోగరుడై ఉన్నాడు. ఆయన తురీకరించే దేవుడు కానే కాదు. హల్లెలూయా. మనం అనుకుంటున్నా బ్రతికితేనా, నా జీవితం మారదా, నా గర్భఫలం తెరవదా, నాకు ఉద్యోగం రాదా, నా వ్యాపారంలో నష్టపోతానా, నేను ఇంకా శ్రమలోనే ఉంటానా, కురుంగిపోతానా అనుకోవచ్చు. హల్లెలూయా. నిజంగా రేపటికైనా 25, 26 తారీఖు బహిరంగ సభలు అంటే భారీగా కూడిన ఖర్చు. నేను చెప్తున్నా బలిపీఠం మీద ఉండి, నా దగ్గర అయితే ఇప్పుడు కనీసం స్త్రీలు గవ్వలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపను బట్టి అది కుమ్మరిస్తాడని నేను నమ్ముచున్నా. అందుకని నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నువ్వు ఎలా తొందరపడుతున్నావు, నిరీక్షణతో దేవుని మీద. నేను ఒకటే అంటే, నా ప్రభా
నిలబడటం నేనైతే మాట్లాడేది నీవు. దేవుని స్తోత్రం. రేపటి దినాన 26వ తారీఖు అనేకమైన ప్రజల్ని నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచముల మీద ఉన్నవారిని కూడా 4 వ్యక్తులు మోసుకున్న గ్రౌండ్లోకి రాబోతున్నాడు. ప్రభు స్వస్థతలు చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలండి. ఏ అర్హత లేని మనల్ని ఎందుకు ప్రేమించాడో తెలుసా? అనేకమైన అద్భుతాలు చేయడానికి. దేవుని స్తోత్రం. అది మన శక్తి చేత, బలం చేత కాదు. ఆయన ఆకాశం నుండి ఎందుకు ఆశీర్వదించాడంటే బలహీనుల్ని బలపరచడానికి. మనం అనుకుంటాం, అబ్బా ఎవరికి లేదు దరిద్రం వచ్చింది, నేను అమ్మగారిని బా ఫిగర్ని నాకెంత బిరుదు అనుకుంటావు. ఈ బిరుదు నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా పాశ్రమని నేను ఎత్తుంటే అందరూ ఒంగిపోయి నమస్కారం పెట్టాలనుకుంటాం మేము. కానీ ఇది ఎంత భారము బాధ్యత నా దేవుడికి మోసేవారికి ఇస్తాడండి. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు, అరే పరిక్రమాలను ఇంటికి చేసావుగా, నీకు ఎందుకు ఈ పరిక్రమాల వాళ్ళకి సేవించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భారం పొయ్యగలిగిన వాడి మీదే నా దేవుడు ఆ భుజము మీద ఆ కాడి పెడతాడండి. దేవుని స్తోత్రం. ఆయన తెలుసు ప్రపంచం మీద చాలా మంది ఉన్నారు. డబ్బున్నవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, మాటగారులు ఉన్నారు. పేదవారిని ఎప్పుడో మూల పారేసిన మనల్ని ఎందుకు ఎత్తుకున్నాడు తెలుసా? ఆ భారం మొయ్యగల శక్తి నా బిడ్డకుంది. తన మీద ఈ భారం ఇయ్యాలి. దేవుని స్తోత్రం. శ్రమలు, కష్టములు, దుఃఖములు ఈ కాడి మోసిన వాడే తండ్రిడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఆ పాట వీళ్ళందరూ పాడుతుంటే నాకు అంత దుఃఖం అనిపించాలి. సల్మాన్ రాజు పాడుతుంటే దుఃఖం అనిపించింది. ఎందుకో తెలియదు. ఒక్కొక్కరు ఒక పాట పాడుతుంటే నాకు అనిపించింది, నిజమే కదా ప్రభా, ఈ పాట వీటి కోసమే ఏర్పాటు చేసేది. నాకు అలా అనిపించి నాకు ఆ పిల్లోడు రోజు అందరూ పాడతారు, కానీ ఆ బిడ్డ పాడుతుందని నాకు హృదయం ఎక్కడో కదిలిపోబడింది. దేవుని స్తుతిలో. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా ఇష్టంగా ఉంది ఆ పాట ఆయన పాడుతుంటే. మరి ఎందుకు నా పిల్లోడు ఏమీ లేని పరిస్థితిలో చూపులేని వాడు ఇలా ఎందుకు పుట్టాడని, తల్లి ఎందుకు రోజు దుఃఖపడుతుందని నేను చాలా వేదన చెందాను. అన్ని ఉండి కూడా చదివించు బుద్ధి అన్ని ఉండి కూడా లోకంలో పరిగెడుతూ అనేకమైన స్మోకింగ్ మత్తుగా బానిసలైన వారు ఉన్నారు. నీ బిడ్డ ఏ స్థితిలో ఉన్నా నా దేవుడి గురించి పాడే అధికారం ప్రవహించాడు. హల్లెలూయా. ప్రేమించాడు. నిజమే. ఆయన ప్రేమించి ఆస్వాదించి ఇచ్చిన కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే అనుకున్నా, ప్రభా నా గ్రామంలో ప్రార్థన పెడితే నేను దగ్గరగా ఉంటుంది కదా, నేను పొరుగురు గ్రామంలో పెట్టాలి. ఎవరి ద్వారా ఎన్నికలు వస్తాయో తెలియదు. నా బిడ్డలందరినీ స్కూల్కి వెళ్ళాలి. నేను ఎక్కడుండాలి ప్రభా? అసలు ఆ గ్రామంలో నాకెందుకయ్యా అని నాకు ఒకసారి దుఃఖం అనిపించింది. కానీ యేసయ్య అంటున్నాడు కదా, తల దించిన కాడ తలెత్తే